హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన మటన్ బొక్కల సూప్ చేయబోతున్నానండి. బోన్స్ వీక్గా ఉన్న వాళ్ళు ఈ సూప్ తాగితే బలంగా ఉంటారండి. ముందుగా దీనికోసం నేను 2 ఆనియన్స్ కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. లేకపోతే మీరు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకుందామండి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. అలాగే ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక దీనికోసం నేను కొద్దిగా చింతపండుని కడిగి నానబెట్టుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను 4 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సారీ అండి, ఇందులో గరం మసాలా, ధనియాల పొడి వీడియో స్కిప్ అయిపోయింది. మీరు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల పాటు కారంలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయాక ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. అలాగే నేను ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 3 నుండి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 12 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. నాకు 10 విజిల్స్కి ఉడికిందండి. చూడండి, గ్రేవీ అనేది ఇలా వచ్చింది. ఇది కొంచెం ఉడికితే ఇంకా చిక్కబడుతుందండి. ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ మూత తీసుకొని ఉడికించుకోండి. చూడండి, గ్రేవీ అనేది ఎంత చక్కగా వచ్చిందో. పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఒక పీస్ తీసుకొని చేతితో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుందండి. చాలా బాగా ఉడికింది పీస్ అనేది. ఫైనల్గా ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఈ రెసిపీ. బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు ఈ సూప్ తాగితే చాలా మంచిదండి. ఈ సూప్ చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను మా బాబుకి పెట్టాను. చూడండి ఎంత చక్కగా తింటున్నాడో మా బాబు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం ట్రై చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.